నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న గోపి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగన్వాడీలకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం, అండగా ఉంటాం. కూచిపూడిలో ఉత్కంఠభరితంగా ఆడుదాం ఆంధ్ర ఆటలు. పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా జీతాలు పెంచాలి. అయోధ్య రాముని అక్షింతలు పంపిణీ. చంద్రబాబు పవన్ కళ్యాణ్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. మండల కేంద్రం చుండూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కనీస వేతనాలు పెంచలేదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలని తదితర సమస్యలపై జరుగుతున్న 18వ రోజు సమ్మెలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, జనసేన పార్టీ నేతలు శుక్రవారం పాల్గొని తమ సాంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పార్టీ వివిధ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. నేను మన నియోజకవర్గంలో వేమూరు, అదేవిధంగా కొల్లూరు, బట్టిప్రోలు మండలాల్లో దీక్షలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మల్ని నేను పలకరించాను. మీ దగ్గర కొంచెం లేట్ అయింది. ఈరోజు మిమ్మల్ని అమృతూరు వెళ్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఏదేమైనా చాలా బాధాకరమైన అంశం. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్నా కానీ 5 సంవత్సరాలకి మీరు ఎన్నుకుంటారు. ఆ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉండే ప్రజలు, వివిధ వర్గాల ప్రజలు కానీ ప్రభుత్వంలో సేవకులుగా, ఉద్యోగస్తులుగా బాధ్యతలు నిర్వర్తించే అందరూ కూడా అనేక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఏ సమస్యలు వచ్చినా కూడా సమస్యకి పరిష్కారం మార్గం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 1-10 సార్లు చర్చలే పరిష్కారంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత అధికారంలో ఎవరుంటే వాళ్ళ మీద ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం నేను గమనిస్తా ఉన్నా, ఈ 18 రోజుల నుంచి కూడా మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మె ఏ విధంగా జరుగుతూ ఉందో, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విధానం మేము గమనిస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా వాళ్ళ చిత్తశుద్ధి అనేది కనపట్ల. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చలు పిలుస్తున్నారంటాడు. ఎవడు ఉన్నాడు? వాడు గొప్ప సత్యనారాయణ ఒకడు ఉంటాడు. మరి మిగిలిన మినిస్టర్లు ఎవరో ఆ గ్రూప్ లో. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అంగన్వాడీలకు జీవో నెంబర్ 18 మాత్రమే వేతనం పెంచారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గుర్తు చేశారు. మండల కింద అమృతలూరులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళావేదికపై అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న దీక్షా శిబిరం శుక్రవారం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, జనసేన పార్టీ శ్రేణులు పాల్గొని వారికి తమ సాంఘీభావం తెలిపారు. టీటీడీలో అంగన్వాడీలు బలోపేతం చేయాలని తెలిపారు. అమృతలూరు మండల పరిధిలోని కూచనపూడి గ్రామంలో ఆడుదాం ఆంధ్ర పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. శుక్రవారం ఎంపీపీ రామచరణ్ నరేంద్ర కుమార్, సర్పంచ్ కొండమూడి శ్యామల ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర ఇన్ఛార్జ్ మండల తహసీల్దార్ పి మోహన్ కుమార్ పర్యవేక్షణలో కబడ్డీ పోటీలు ప్రారంభించారు. కబడ్డీ పోటీల్లో విన్నర్స్, రన్నర్స్, కుజీస్ట్ వినోద్ లక్ష్మి మోడల్స్ మెమరీమెంట్స్ అందజేశారు. ఎలవర్తి సురేష్, శివపార్వతీలు పాల్గొన్నారు. మీరు గడ్డిలో ఉన్నారండి. నేనా? అరే వాళ్ళు చూసి వెళ్తారు, ఫోటో దిగెళ్ళరా అని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆడుగోంలో ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ సేవల్ గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు ఎలవర్తి సురేష్ గారికి, అలాగే సొసైటీ డైరెక్టర్ వినోద్ లక్ష్మి గారికి, తహసీల్దార్ గారికి, ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం మంచి కార్యక్రమం.
మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు వెనకబడిపోయి ఆమె బాగా ప్రోత్సహించి పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి దాదాపు 45 రోజుల పాటు కార్యక్రమం జరుగుతుంది. తర్వాత మండల స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయిలో మరి క్రీడాకారులను గుర్తించి మంచి ప్రోత్సాహంగా మరి మంచి ప్లేయర్స్ మరి పివి సింధు లాంటి ప్లేయర్స్ కోచ్లు మంచి తయారు చేసి మంచి ఆదర్శంగా నిలవాలని అందరూ కూడా ఈ ఆటల పోటీలను బాగా ప్రోత్సహించి మరి బాగా పోటీల్లో పాల్గొని మంచి ప్రయోజనం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెరుగుతున్న ధరలకు తగిన విధంగా జీతాలు బాధ్యతలను పెంచాలని అవసరం ఉందని బీసీ సంక్షేమ సాంఘిభావ అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె శిబిరాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్లు ఎంప్లాయీస్ ను పర్మనెంట్ చేస్తానని పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని తెలిపారు. నాగాలంకలోని తిప్పలమనిపాలెం గ్రామంలో అయోధ్య రాముని పూజించిన అక్షింతలను శుక్రవారం గ్రామ వారికి పంపిణీ చేశారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో జరిగిన 22 నుంచి 24 వరకు బాలరాముని విగ్రహం ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందని, దీనిలో భాగంగా అయోధ్యలో పూజించిన అక్షంతలు భారతదేశం అన్ని రాష్ట్రాలకు పంచడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఇన్ఛార్జ్ రాజశేఖర్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం అవుతుందని కోడూరు మండల టీడీపీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు, జనసేన నాయకులు ఉల్లి నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కోడూరు మండల పరిధిలోని జైపురం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి భవిష్యత్ గ్యారంటీ కరపత్రాలు పంపిణీ చేశారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.